హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈ వీడియోలో మనం 28 మార్చ్ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి పంబన్ బ్రిడ్జ్. పంబన్ బ్రిడ్జ్ అయితే న్యూస్లో వచ్చింది. పంబన్ బ్రిడ్జ్ కొత్త పంబన్ బ్రిడ్జ్ని అయితే ఆల్రెడీ మనకు ప్రీవియస్గా ఉన్న పంబన్ బ్రిడ్జ్ అయితే 1914లో స్టార్ట్ అవ్వడం జరిగింది. దాన్ని 1914లో స్టార్ట్ అయిన పంబన్ బ్రిడ్జ్ని 2022లో దాన్ని క్లోజ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే రీజన్ వచ్చేసి కరోషన్, తీవ్రమైన తుప్పు కారణంగా దాన్ని అయితే క్లోజ్ చేశారు పంబన్ బ్రిడ్జ్. మరి పంబన్ బ్రిడ్జ్ ఎక్కడుందంటే రామేశ్వరం, తమిళనాడులో ఉంది. రామేశ్వరం తమిళనాడులో ఉంది. ప్రీవియస్గా మనకి ఇదివరకు ఉన్న పంబన్ బ్రిడ్జ్ 1914లో స్టార్ట్ అయింది. టూ 2022లో క్లోజ్ అయింది. రీజన్ వచ్చేసి తుప్పు, తీవ్రమైన తుప్పు. కరోషన్ కారణంగా దీన్ని అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది. అయితే దాని ప్లేస్లో కొత్త పంబన్ బ్రిడ్జ్ని న్యూ వన్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. కొత్త దాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. అయితే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే April 6th. కరెక్ట్గా ఈ డేట్ ఎందుకు చూస్ చేసుకున్నారంటే రామనవమి, శ్రీరామనవమి సందర్భంగా దీన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. కొత్త పంబన్ బ్రిడ్జ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. దీని స్పెషాలిటీ వచ్చేసి దిస్ ఈస్ ద ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ ఉన్న బ్రిడ్జ్ ఇదేనంట. ఏషియాస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్. ఇట్ హ్యాస్ ఏషియాలోనే ఫస్ట్ వర్టికల్ బ్రిడ్జ్ ఉన్న బ్రిడ్జ్ ఇది ఒకటేనంట. ఏషియాస్ ఫస్ట్ వర్టికల్ బ్రిడ్జ్ ఉందంట. వర్టికల్ బ్రిడ్జ్. అయితే దీన్ని ఎవరు ఆధ్వర్యంలో ఎవరు నిర్మించారంటే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. సారీ, బై రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. అయితే దీనికి బడ్జెట్ ఎంత కేటాయించారంటే అమౌంట్ ఎంత కేటాయించారంటే ₹535 crores. దీనికి వెచ్చించిన అమౌంట్ వచ్చేసి 535 crores అయితే ఈ పంబన్ బ్రిడ్జ్ నిర్మాణానికి అయితే ఖర్చు చేశారంట. ఎక్కడుంది ఈ పంబన్ బ్రిడ్జ్ అంటే రామేశ్వరం, తమిళనాడులోని రామేశ్వరంలో. ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అంటే April 6th స్టార్ట్ అవ్వబోతుంది. ప్రీవియస్ వన్ ఎందుకు క్లోజ్ చేశారంటే రస్ట్ కారణంగా, తీవ్రమైన కరోషన్ కారణంగా, తుప్పు కారణంగా ప్రీవియస్ వన్ అయితే 2022లో క్లోజ్ చేయడం జరిగింది. అండ్ దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1914లో స్టార్ట్ చేశారు. న్యూ వన్ ఇప్పుడు కొత్తది ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అంటే శ్రీరామనవమి సందర్భంగా దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. April 6th స్టార్ట్ చేయబోతున్నారు. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ సంజయ్ కుమార్ మిశ్రా. ఈఏసీ ఈఏసీ మెంబర్గా సంజయ్ కుమార్ మిశ్రా అయితే నియమితులు కావడం జరుగుతుంది. సంజయ్ కుమార్ మిశ్రా. సంజయ్ కుమార్ మిశ్రా గారు అయితే ఈఏసీ PM యాజ్ ఫుల్ టైమ్ మెంబర్. ఫుల్ టైమ్ మెంబర్గా జాయిన్ అవ్వబోతున్నారు. ఈఏసీ అంటే ఏంటంటే ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్. ఇదొక కౌన్సిల్ అన్నమాట. ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఫర్ ప్రైమ్ మినిస్టర్. దీనికైతే ఒక ఫుల్ టైమ్ మెంబర్గా
ఈ సంజయ్ కుమార్ మిశ్రా గారు అయితే నియమితులు కావడం జరిగింది. ఈ సంజయ్ కుమార్ మిశ్రా గారు ప్రీవియస్గా ఏం బాధ్యతలు నిర్వహించారంటే, ఈజ్ ప్రీవియస్లీ ద చీఫ్ ఆఫ్ ద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ప్రీవియస్గా తను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి చీఫ్ అనమాట, చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి చీఫ్గా బాధ్యతలు అయితే నిర్వర్తించారు గతంలో. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్కి అయితే సంజయ్ కుమార్ మిశ్రా గారు నూతనంగా ఫుల్ టైం మెంబర్గా నియమితులు కావడం జరిగింది. Going to the next one, Asian Wrestling Championship. ఏషియన్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ అయితే ఛాంపియన్షిప్లో టోటల్ మన ఇండియాకి 10 మెడల్స్ అయితే విన్ అవ్వడం జరిగింది. ఏషియన్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ టోటల్గా వచ్చేసి 10 మెడల్స్ అయితే విన్ అయ్యారంట. టోటల్ 10 మెడల్స్. ఈ ఏషియన్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ ప్లేస్ వచ్చేసి ఎక్కడ జరిగిందంటే అమ్మాన్, జోర్దాన్లోని అమ్మాన్లో జరిగింది. టోటల్ మన ఇండియా విన్ అయిన మెడల్స్ వచ్చేసి 10 మెడల్స్ విన్ అయిందంట ఏషియన్ రెస్లింగ్ ఛాంపియన్షిప్. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ ఎక్సర్సైజ్ విన్యాసాలు. ప్రచండ్ ప్రహార్ ఎక్సర్సైజ్ విన్యాసం. ఈ ప్రచండ్ ప్రహార్ విన్యాసం వచ్చేసి ఎప్పుడు జరిగింది, ఏ ప్లేస్లో జరిగింది అండ్ దేనికి సంబంధించింది. అయితే ఈ ప్రచండ్ ప్రహార్ విన్యాసం వచ్చేసి త్రివిధ దళాలకు, నేవీ, ఆర్మీ అండ్ వైమానిక ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలకి సంబంధించిందంట. త్రివిధ దళాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే మార్చ్ 25 నుంచి 27 వరకు అయితే దీన్ని నిర్వహించారంట. ప్లేస్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. ప్రచండ్ ప్రహార్ అనే విన్యాసం వచ్చేసి త్రివిధ దళాలకు సంబంధించిన విన్యాసం. ఇది మార్చ్ 25 నుంచి 27 వరకు అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించడం అయితే జరిగింది. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే న్యూస్లో ఉంది. నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ అయితే ఇప్పటికి 5 years కంప్లీట్ అయిందంటే 2020లో స్టార్ట్ అయింది. అండ్ ఇది ఏ పరిధిలోకి వస్తుందంటే కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది. రీసెంట్గా 5 years కంప్లీట్ అయినందుకు కానీ ఇది న్యూస్లోకి రావడం అయితే జరిగింది. నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్. నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి రావడం జరిగిందంటే ఇది 5 years కంప్లీట్ అయిందంట, స్టార్ట్ అయ్యి 5 years కంప్లీటెడ్. మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2020లో స్టార్ట్ అయిందంట. 2020లో స్టార్ట్ అయింది. అయితే ఇది ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుందంటే కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ. కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి అయితే వస్తుంది. అయితే దీని వాటా వచ్చేసి 3.9% అంట. దేశ జీడిపిలో 2%గా ఉంది.
అండ్ టోటల్ వరల్డ్ జీడిపిలో అయితే టెక్స్టైల్స్ వాటా వచ్చేసి 3.9%గా ఉంది. అండ్ ప్రపంచంలో ఇండియా టెక్స్టైల్స్ ఎగుమతిలో 6వ పొజిషన్లో ఉందంట. అతిపెద్ద ఎగుమతిదారు ఇండియా వరల్డ్లో అతిపెద్ద ఎగుమతిదారు 6వ అతిపెద్ద ఎగుమతిదారు ఇండియా వచ్చేసి 6వ అతిపెద్ద ఎగుమతిదారు. ఎక్కడ అంటే వరల్డ్ వైడ్ చూసుకుంటే ప్రపంచంలో ఇండియా వచ్చేసి 6వ అతిపెద్ద ఎగుమతిదారు అనమాట. టోటల్ జీడిపిలో మన దేశ జీడిపిలో చూసుకుంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో చూసుకుంటే 2%గా ఉంది. వరల్డ్ వైడ్ చూసుకుంటే దాని పర్సెంట్ వచ్చేసి 3.9% ఉందట. వరల్డ్లో చూసుకుంటే మన దేశ జీడిపిలో 2% ఈ టెక్స్టైల్ రంగానికి సంబంధించింది. అండ్ 2030 నాటికి $350 బిలియన్ విలువ చేస్తుందంట. 2030 రూపీస్ $350 బిలియన్ డాలర్స్గా ఉండబోతుందంట ఈ టెక్స్టైల్ రంగం. ఇంకా నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ అయితే ఇప్పుడు న్యూస్లోకి రావడం జరిగింది. ఎందుకంటే అది రీసెంట్గా 5 years కంప్లీట్ చేసుకుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నాం. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ బయోసారథి ఇనిషియేటివ్. బయోసారథి ఇనిషియేటివ్ న్యూస్లోకి రావడం జరిగింది. ఈ బయోసారథి ఇనిషియేటివ్ ఏంటంటే బయోటెక్నాలజీ రంగంలో పారిశ్రామికవేత్తలని సపోర్ట్ చేయడం వచ్చేసి దీని ముఖ్య ఉద్దేశం అంట. ఇండియా బయో ఎకానమీ రిపోర్ట్ 2024 ప్రకారం $165 బిలియన్ ఉందంట. బయోసారథి ఇనిషియేటివ్ దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయోటెక్నాలజీ రంగంలో పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేయడం. బయోటెక్నాలజీ రంగంలో ఎవరిని ఎంకరేజ్ చేయడం అంటే పారిశ్రామికవేత్తలను. ఎంకరేజ్ చేయడం, ప్రోత్సహించడం. వచ్చేసి బయోసారథి ఇనిషియేటివ్ అనమాట. సపోర్ట్ చేయడం అండ్ ఎంకరేజ్ చేయడం. అయితే ఈ బయో ఎకానమీ ఏ విధంగా ఉందంటే ఇండియాస్ బయో ఎకానమీ రిపోర్ట్ ఫర్ ద ఇయర్ 2024 ఏ విధంగా ఉందంటే $165 బిలియన్ ఉంది ఫర్ ద ఇయర్ 2024. బయోసారథి ఇనిషియేటివ్ అయితే ఇప్పుడు న్యూస్లో ఉంది. ఈ బయోసారథి ఇనిషియేటివ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయోటెక్నాలజీ రంగంలో పారిశ్రామికవేత్తలను సపోర్ట్ చేయడం మరియు ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం అంట. అయితే ఇండియాస్ బయో ఎకానమీ 2024 ఇయర్కి కానీ ఏ విధంగా ఉందంటే $165 బిలియన్ ఉందంట. నెక్స్ట్ న్యూస్ అబెల్ ప్రైజ్ ఫర్ ద ఇయర్ 2025 అయితే రీసెంట్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. జపాన్కి చెందిన మసాకి కాషివారాకి అయితే ఈ అవార్డు దక్కింది. అబెల్ ప్రైజ్ గణిత శాస్త్రంలో రీసెర్చ్ చేసిన వాళ్ళకైతే ఈ అబెల్ ప్రైజ్ ఇస్తారు. గణిత శాస్త్రానికి మ్యాథమెటిక్స్కి సంబంధించింది ఇది అబెల్ ప్రైజ్. అబెల్ ప్రైజ్ ఫర్ ద ఇయర్ 2025 జపాన్ కంట్రీకి చెందిన మసాకి కాషివారా అనే పర్సన్కి అయితే అబెల్ ప్రైజ్ అయితే దక్కడం జరిగింది. అయితే తను ఫస్ట్ జపనీస్ టు విన్ దిస్ ప్రైజ్. హీఈస్ ద ఫస్ట్ జపనీస్. అయితే దేనికి సంబంధించి అంటే ఆల్జీబ్రాయిక్ అనాలిసిస్ అండ్ థియరీ.
ఆల్జీబ్రాలో చేసిన అనాలిసిస్కే ఇది ప్రజెంట్ చేశారంట. ఆల్జీబ్రాయిక్ అనాలిసిస్ అండ్ థియరీకి సంబంధించి తనకైతే నోబెల్ ప్రైజ్ దక్కడం జరిగింది. మరి మన ఇండియాలో ఇప్పటివరకు ఎవరికైనా వచ్చిందా అంటే ఎస్ఆర్ శ్రీనివాసవర్ధన్. ఎస్ఆర్ శ్రీనివాసవర్ధన్ the first is the Indian to receive నోబెల్ ప్రైజ్. ఏ ఇయర్లో వచ్చిందంటే 2007లో వచ్చింది. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ 2025 అనౌన్స్ చేశారు కాబట్టి ఎవరికి వచ్చింది అండ్ మన ఇండియన్స్కి ఎప్పుడైనా వచ్చిందంటే 2007లో ఎస్ఆర్ శ్రీనివాసవర్ధన్కి అయితే ఈ నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఈ మసాకి కాశీవారాకి ఏ టాపిక్లో వచ్చిందంటే ఆల్జీబ్రాయిక్ అనాలిసిస్కి వచ్చింది. మరి మన ఇండియన్కి దేంట్లో వచ్చిందంటే ప్రాబబిలిటీ థియరీకి గాను నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. ఎప్పుడు ఏ ఇయర్లో అంటే 2007లో వచ్చింది. 2025లో వచ్చేసి మసాకి కాశీవారాకి రావడం జరిగింది. మరి ప్రీవియస్గా 2023లో లూయిస్ ఏంజెల్ క్యాఫరెల్లి, 2023లో లూయిస్ ఏంజెల్ క్యాఫరెల్లి, 2024లో మిచెల్ థల్గ్రాండ్. 2024లో వచ్చేసి మిచెల్ థల్గ్రాండ్ అండ్ 2025లో వచ్చేసి మసాకి కాశీవారా. The next news is IORA, ఇండియన్ ఓషన్ రిమ్ ఆర్గనైజేషన్ అయితే ప్రజెంట్ న్యూస్లో ఉంది. ఎందుకో చూసుకుందాం. IORA అధ్యక్ష పదవిలో ఇండియా ఇప్పటి నుంచి 2 years కొనసాగబోతుందంట. IORA ఏంటంటే ఇండియన్ ఓషన్ రిమ్ ఆర్గనైజేషన్. మొత్తం దీంట్లో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయంటే 23 సభ్య దేశాలు, 23 సభ్య దేశాలు అయితే ఉంటాయంట. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఈబెన్లో ఉంది, మారిషస్ కంట్రీ. అయితే ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే 1997లో ప్రారంభమైంది IORA. అంటే ఇండియన్ ఓషన్ రిమ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఎందుకు మనం ఈ IORA ఇండియన్ ఓషన్ రిమ్ ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామంటే ఈ ఇయర్ నవంబర్ 2025 నుంచి మన ఇండియా అయితే 2 years అధ్యక్ష పదవిలో ఉండబోతుందంట. అధ్యక్ష పదవిలో ఉండబోతుంది. మరి టోటల్ ఎన్ని కంట్రీస్, ఎన్ని సభ్య దేశాలు అంటే 23 సభ్య దేశాలు. మరి ఈ ఇండియన్ ఓషన్ రిమ్ ఆర్గనైజేషన్ ఏ ఇయర్లో స్టార్ట్ అయిందంటే 1997 మార్చ్ 7న స్టార్ట్ అయింది. 1997 మార్చ్ 7న అయితే ఈ IORA అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. టోటల్ సభ్య దేశాలు వచ్చేసి 23. అయితే ఈ ఇయర్ నవంబర్ నుంచి ఇండియా అయితే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతుంది. ఎన్ని సంవత్సరాలు అంటే 2 years అధ్యక్ష పదవిలో ఉండబోతుంది. అయితే ఈ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో చూసుకోవాలి. హెడ్ క్వార్టర్స్ IORA హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఈబెన్, మారిషస్ కంట్రీలోని ఈబెన్. మారిషస్ కంట్రీ ఈబెన్లో ఉందంట హెడ్ క్వార్టర్స్ IORAది. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఇస్ అండర్ గ్రౌండ్ మిజైల్ సిటీని అయితే ఇరాన్ కంట్రీలో స్టార్ట్ చేశారు. అండర్ గ్రౌండ్ మిజైల్ సిటీ, భూగర్భ క్షిపణి నగరం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇరాన్లో స్టార్ట్ అయిందంట. అండర్ గ్రౌండ్ మిజైల్ సిటీ ఎక్కడ అంటే ఇరాన్లో స్టార్ట్ అయింది. అండర్ గ్రౌండ్ మిజైల్ సిటీని అయితే ఆవిష్కరించారు. ఏ కంట్రీలో అనేది చూసుకోండి, ఇరాన్. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ భూభ్రమణం ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి అట, గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయబోతున్నారు. ఏ శాస్త్రవేత్తలు దీంతో ముందుకు వచ్చారంటే అమెరికా శాస్త్రవేత్తలు. భూభ్రమణం ఆధారంగా
గ్రీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయబోతున్నారంట, విద్యుత్ శక్తిని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ ఇనిషియేటివ్తో ఎవరు ముందుకు వచ్చారంటే అమెరికా శాస్త్రవేత్తలు, అమెరికన్ సైంటిస్ట్స్ విద్యుత్ శక్తిని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. దేని ఆధారంగా అంటే భూభ్రమణం ఆధారంగా అయితే దీన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారంట. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ హంగేరీకి ఇండియా యొక్క కొత్త రాయబారిని అయితే నియమితులు కావడం జరిగింది. కంట్రీ వచ్చేసి హంగేరీ. భారతదేశ నూతన రాయబారి. తన నేమ్ వచ్చేసి అంశుమాన్ గౌర్. ఏ కంట్రీ? హంగేరీ కంట్రీకి నూతన రాయబారి. హంగేరీ క్యాపిటల్ ఏంటో చూసుకుందాం. క్యాపిటల్ బుడాపెస్ట్. అయితే నూతన రాయబారి నేమ్ ఏంటి? అంశుమాన్ గౌర్. హంగేరీ కంట్రీకి భారతదేశ నూతన రాయబారి అయితే నియమితులు కావడం జరిగింది. తన నేమ్ వచ్చేసి అంశుమాన్ గౌర్. అండ్ హంగేరీ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటంటే బుడాపెస్ట్. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ పిఎం వికాస్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2015లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ 2024 వరకు ఎంతమంది అభ్యర్థులు శిక్షణ పొందారో ఒక ఫిగర్ని అయితే రిలీజ్ చేశారో అదేంటో చూసుకుందాం. పిఎం వికాస్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. అయితే ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2015లో స్టార్ట్ అయింది. అయితే ఈ స్కీమ్ స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా ఈ స్కీమ్ని అయితే తీసుకొచ్చారు. స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా ఈ స్కీమ్ని అయితే 2015లో స్టార్ట్ అవ్వడం జరిగింది. పిఎం వికాస్ అంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. అయితే టిల్ 2024 డిసెంబర్ వరకు ఎంతమంది అభ్యర్థులు శిక్షణ పొందారంటే 1,60,000 1 lakh కాదు 1 crore 1,60,33,081 మెంబర్స్ అయితే అభ్యర్థులు శిక్షణ పొందడం జరిగింది. మరి ఇది ఎప్పటి వరకు అంటే టిల్ 2024 డిసెంబర్ వరకు చూసుకుంటే 1,60,33,081 మెంబర్స్ అభ్యర్థులు అయితే దీంట్లో పిఎం వికాస్లో శిక్షణ పొందారు. అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2015లో స్టార్ట్ అయింది. స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా అయితే దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. Thank you everyone. These are 28th March current affairs. Thank you.